దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన అండి. మన విజయానికి రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అంటే ఇది 3 అక్షరాలే అనుకుంటున్నారా? ఏవండీ చాలా పెద్ద ఫలం ఉంటదమ్మా. నిజంగా అండి. నువ్వెప్పుడైతే ప్రతి దాని గురించి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఇది దినచర్యలో ఒక పెద్ద అలవాటు అనమాట. మనం ఆ యొక్క ప్రార్థన ఎటువంటిదైనా సరే, ఏ టైంలో అయినా సరే, నువ్వెవరివైనా ఎక్కడున్నా సరే, నువ్వు ఉద్యోగాలు చేయొచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పనులు చేయొచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే, చిన్న ఇంటిమేషన్ దేవుడికి ఇచ్చేస్తే, అయా ఇదిగో నాకు ఈ సహాయం చేయండి, ప్రభా నాకు ఈ సహాయం చేయండి, చిన్న ప్రార్థన చేస్తే ఆ సమస్యలు నీ దగ్గరకు రావు. దేవుడు సమయానుకూలంగా నీకు ఏది కావాలో అది పెట్టేస్తాడు. ఇంకా ప్రార్థన చేయండి. సాతానే నీ నుంచి పారిపోద్ది అనమాట. దుష్టుడు నీ నుంచి పారిపోతాడు, నీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతాడు. ప్రార్థనేనండి ఆధారం. మన జీవితానికి ఓన్లీ ప్రార్థన తప్ప ఏమీ లేదండి. ఏది కూడా పనిచేయదు. అన్నీ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ దేవుడు ఉంటే చాలమ్మా. ఆ దేవుడుండే దేవునికి చేసే చిన్న విన్నపం అనేది, ఆ ప్రార్థన అనేది నీకు గొప్ప ప్రయోజనకరంగా ఉంటుందని మనవి చేస్తున్నాను. ఆమేన్.